రైట్ పత్తి రైతులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. ఈ మేరకు ఖమ్మం వ్యవసాయ పత్తి మార్కెట్లో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. అయితే పత్తి రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివక్షపై మండిపడ్డారు. ఇటు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమలరాజు తదితరులు పత్తి రైతులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. పత్తి రైతులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. అయితే ఈ మేరకు ఖమ్మం వ్యవసాయ పత్తి మార్కెట్లో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ సాంబా, వాట్స్ అప్డేట్స్? రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతులను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఉదయాన్నే మార్కెట్ యార్డుకు చేరుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలు రైతులతో మాట్లాడారు. పత్తి కొనుగోలు ఎలా జరుగుతుంది, పత్తి కొనుగోలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, ఎలాంటి ధర చెల్లిస్తున్నటువంటి అంశంలో రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న తర్వాత ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా ప్రధాన గేట్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి రైతులు, రైతు సంఘం నేతలందరూ కూడా జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను సవరించి సీసీఐ కొనుగోలు సంబంధించినటువంటి నిబంధనలు సడలించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు రైతులకు వచ్చినటువంటి నష్టాన్ని సరిచేయాలి. ఎందుకంటే దాదాపు 8,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు కేవలం 4,500, 5,000 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేయడం పట్ల రైతులు నష్టపోతున్నారని చెప్పి చాలామంది రైతులు బీఆర్ఎస్ పార్టీ నేతల దృష్టికి తీసుకొచ్చారు. కొంతమంది రైతులు ఉన్నటువంటి అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కానీ రూముల్లో మాత్రమే కూర్చుంటున్నారు, మీరు వచ్చి కనీసం రైతుల సమస్యలను పరిష్కరించడం లేదు అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మంత్రుల మాటలు విని దళారులకు చెప్పు చేతల్లో కీలుబొమ్మల్లాగా మారారు. రైతులకు నష్టపోతుంటే ఎందుకు రావట్లేదంటూ కూడా రైతులు మార్కెట్ సెక్రటరీతో ప్రశ్నించినటువంటి సందర్భం మనం చూసాం. పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రైతులకు మద్దతు ధర ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు ఎంపీ రవిచంద్ర ఉన్నారు. రవి గారితో మాట్లాడతారు. రవి గారు, ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేస్తున్నారు సార్, ఎట్లాగా ఉంది సార్ రైతుల పరిస్థితి? చాలా దీనంగా ఉంది, దారుణంగా ఉంది. అకాల వర్షాల వల్ల వచ్చినటువంటి వర్షాలతోనే పంట దెబ్బతిన్నది. ఎకరానికి 3-4 క్వింటాలు కూడా పంట లేదు. ఇక్కడికి వచ్చేసరికి సరైన మద్దతు ధర లేదు. వాళ్ళు 8,110 రూపాయల మద్దతు ధర, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మేము కొంటున్నాం 8,110 రూపాయలకి అని చెప్పేదంతా డొల్లా, అబద్ధం, శుద్ధ అబద్ధం. సీసీఐ కొనుగోలు కేంద్రమే ఆపేసింది. జిన్నింగ్ మిల్లు కొనట్లేదు. మార్కెట్కి వస్తే 4,000, 5,000, 5,500 కంటే 6,000 లోపే ఇక్కడ అందరూ ధరలు వచ్చినాయని చెప్పారు. రైతులు చాలా బాధలో ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, రాష్ట్రంలో ఉన్న ఇక్కడే ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా అందరూ మొద్దు నిద్రపోతున్నారు. వీళ్ళందరినీ తట్టి లేపడమే పని. రైతులకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఖచ్చితంగా కూడా సీసీఐ వెంటనే కొనుగోలు కేంద్రాలు చేయాలి, ఏర్పాటు చేయాలి, రైతులకు న్యాయం చేయాలి. 8,110 రూపాయల మద్దతు ధర ఇచ్చేదాకా మా రైతుల పట్ల కొట్లాడుతూనే ఉంటాం. ఇది తీవ్ర అన్యాయం జరుగుతుంది. అందుకే ఈ మార్కెట్లోకి వచ్చి రైతులకు సంఘీభావం తెలుపుతూ న్యాయం జరిగేదాకా కూడా కొట్లాడతాం. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా. మధుగారు, దాదాపు గంటన్నర పైగా రైతులతో మాట్లాడుతున్నారు. రైతుల ఆగ్రహాన్ని చూశారు. మార్కెట్ అధికారులు నిలదీసినటువంటి పరిస్థితి ఏంటి సార్? రైతుల పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉందా? ఇంతకన్నా దీనంగా తయారవుతుందా? రైతులు క్లియర్గా చెప్తున్నారు, అయ్యా మాయ మాటలు వద్దు, మాకు మద్దతు ధర ఇవ్వండి, మమ్మల్ని అన్యాయం చేయబాకండి, మేము చదువుకోని వాళ్ళము, మాకు రెక్కాడితే డొక్కాడినటువంటి వాళ్ళం, మాకు ఇబ్బంది అవుతుంది. వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చారు. మాకు ఆదుకోండి అని వాళ్ళు ప్రాధేయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 8,110 రూపాయలు మద్దతు ధర ప్రకటించారు. ఈ సీజన్లో ఎక్కడ కూడా 6,000 రూపాయల కంటే అరనా కూడా ఎక్కువ ఎక్కడ ఇచ్చి కొనలేదు. ఇబ్బంది పెడుతున్నారు. ఒక పక్కనేమో అనేక కొర్రీలు పెడుతున్నారు. అయ్యా మీరు మార్కెట్ రావాలంటే, సీసీఐ కేంద్రం రావాలంటే ముందట రైతు పోయట
కిసాన్ యాప్లో రిజిస్టర్ చేసుకోవాలట. రిజిస్టర్ చేసుకుంటే ఆయన స్లాట్ ఇస్తారట. ఇది ఏమైనా పాస్పోర్టా, లేకపోతే ఏమైనా మీ సేవా సెంటరా, స్లాట్ బుక్ చేసుకోవడానికి, లేకపోతే భూమి రిజిస్ట్రేషనా? ఇదేమన్నా రైతుకి ఎవరికి తెలుస్తుందండి? పాపం వాళ్ళు ఎద్దుముడ్డు పొడుచుకునే మా వాళ్ళకి ఎడ తెలుస్తుందండి? వాళ్ళకి మీరు యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి, మేము స్లాట్ ఇస్తాం, స్లాట్ ఇస్తాడు ఈ రండి అని చెప్తున్నాడు. ఆడికి వస్తేనేమో ఈ జిన్నింగ్ మిల్లు క్లోజ్ చేశారు. వాళ్ళ బాధలు వాళ్ళేమో స్లాట్లు పెట్టారని వాళ్ళు బంద్ చేసినారు. వాళ్ళు బంద్ చేసిన విషయం మరి అధికారులను చెప్పాలి, మంత్రి గారైనా చెప్పాలి, ఓ ప్రెస్ నోట్ అయినా రిలీజ్ చేయాలి. మార్కెట్కి వస్తే దళారులు దోచుకుంటున్నారు, జిన్నింగ్ మిల్లుకి పోతే మిల్ యజమానులు దోచుకుంటున్నారు రైతులు స్పష్టంగా చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తారు? అయ్యా, మేము మొదటి నుంచే ఒకటి దళారుల నుంచి మీరు రైతులను కాపాడండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో పండిన ప్రతి గింజని, పత్తి పంట కానివ్వండి, మిర్చి కానీ అన్నిటికి కూడా మద్దతు ధర కోసం కొట్లాడింది మేము కేంద్రంతో. అట్లాగే ఇక్కడ పండించిన ధాన్యానికి కూడా మద్దతు ధర ఇచ్చి కొన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. రైతు మార్కెట్కి వస్తే ఏముండాలి, ఎట్లాంటి కనీసం సౌకర్యాలు లేవండి. ఇక్కడ తాగడానికి మంచినీళ్ళు లేవు. గతంలో టిఫిన్ పెట్టేవాళ్ళు. ఇక్కడ మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ టిఫిన్ సెంటర్ పెట్టేవాళ్ళు. కనీసం రైతుకు వస్తే నువ్వు మంచిగున్నావా, మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మేము రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాం, మేము మొత్తం బ్రహ్మాండంగా చేస్తున్నాం అని చెప్తున్నారు. రైతులు కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకున్నారు. ఈ కౌలు రైతులు అయితే ఆత్మహత్య, వాళ్ళకి వేరే ఇంకా అవకాశం అయితే లేదు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రైతులు ఇమీడియట్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 8,110 రూపాయలు ఇచ్చి CCI కేంద్రాల ద్వారా రైతు పండించినటువంటి పత్తిని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. కమలరాజు గారు, ముగ్గురు మంత్రులు ఈ జిల్లాలో ఉంచున్నారు, కనీసం రైతుల కష్టాలను పట్టించుకోవడానికి ఎట్లా చూడాలి? ఈరోజు అన్నీ ఉన్న అంగట్లో సని ఉన్నట్టుగా ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఏ ఒక్క మంత్రి కూడా ఈ రోజు వరకు రైతుల గురించి, CCI కొనుగోలు కేంద్రాల గురించి మాట్లాడినటువంటి పాపాన పోలేదు. అందుకనే గతంలో మరి ఏ రైతుకి ఇబ్బంది రాకుండా కేసీఆర్ గారి ప్రభుత్వంలో పనిచేసినటువంటి చరిత్ర మనం చూసాం. అందుకనే రైతుల్ని ఆదుకునేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ జిల్లా నుంచి ఆర్థిక మంత్రి ఈ జిల్లా, రెవెన్యూ మంత్రి ఈ జిల్లా, వ్యవసాయ మంత్రి ఇదే జిల్లా నుంచి అన్నారు. కానీ రైతులు ఇంత నష్టపోతున్నారు కదా. అత్యధికంగా పత్తి పండే ప్రాంతం ఉన్నటువంటిది మధిర ప్రాంతం. కానీ ఆర్థిక మంత్రి ఉన్నటువంటి దగ్గర మరి ఈ రోజు వరకు కూడా 4,000 క్వింటాలు మాత్రమే మధిర మార్కెట్లో కొన్నారు. కనీసం ఈ డిప్యూటీ సీఎంకి ఆ సోయి కూడా లేదు. మరి ఆయన దండుకునేటువంటి పనిలో ఉన్నాడు తప్ప రైతులను ఆదుకునే పనిలో లేడని చెప్పేసి ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా మంది నాయకులు ఇవాళ ధర్నాలో పాల్గొన్నారు. సీనియర్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు మనతో పాటు ఉన్నారు. ప్రధానమైనటువంటి వ్యవసాయాధారిత ప్రాంతం సత్తుపల్లి నియోజకవర్గంగా ఉంటుంది. సార్, ఇంత పెద్ద ఎత్తున రైతులకు అన్యాయం జరుగుతుంది. వరి కొనే పరిస్థితి లేదు, మొక్కజొన్న కొనే పరిస్థితి లేదు, ఇప్పుడు పత్తి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఏం చెప్తారు సార్? వ్యవసాయ పంటల ఉత్పత్తుల్ని కొనటంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఇలా పత్తి వరకు వస్తే CCI కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇంత జరుగుతున్న కూతవేడి దూరంలో ఖమ్మం కలెక్టరేట్ ఉంది. వాస్తవంగా మిల్లులు బంద్ చేస్తున్నామంటే కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు వచ్చి వ్యాపారస్తులతో మీటింగ్ పెట్టి వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి మద్దతు ధరకు కొనుగోలు చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలి. అప్పటివరకు వాళ్ళు రాలా. అంటే దీన్ని బట్టి అధికార యంత్రాంగం ఎంత ఉదాసీనంగా ఉందో, ఈ ధరలు పడిపోతుంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ గారి పిలుపు మేరకు అన్ని మార్కెట్లను సందర్శిస్తున్నాం. ఇప్పటికైనా వెంటనే స్పందించి CCI కొనుగోలు కేంద్రం ఖమ్మం మార్కెట్లో ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఓపెన్ చేయకుండా మీరు మిల్లుల దగ్గరికి పొమ్మంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అయితేని CCIలు రాకపోవటం, ఖమ్మం మార్కెట్లో రైతులు ఇక్కడికి వస్తే CCI కొనుగోలు కేంద్రం లేకపోవటం, అప్పుడు వ్యాపారస్తులు నచ్చిన ధరకు కొనుగోలు చేసే రైతులు ఇవాళ దళారణ బారిన పడే పరిస్థితి వచ్చింది. CCIకి పోయినా అక్కడ తేమ శాతం పేరు చెప్పో, ఇంకో పేరు చెప్పో తిప్పి పంపుతున్నారని రైతులు వాపోతున్నారు. అసలు అయినా మార్కెట్లో ఓపెన్ చేస్తే CCIకి వచ్చే నష్టం ఏంటి? మార్కెట్లో ఓపెన్ చేయాలా. అందుకని తక్షణమే మార్కెట్లో CCI కేంద్రం కొనుగోలు ఓపెన్ చేసే విధంగా ఇక్కడ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఈ ఖమ్మానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు. వారు బాధ్యత తీసుకొని చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైతులు చెప్తున్నారు సార్, మంత్రుల మాటలేని అధికారులు కూడా పనిచేయడం లేదు అంటున్నారు సార్. ఏం చెప్పదలుచుకున్నారు సార్? ముఖ్యంగా మనం పత్తి రైతుల గురించి సీరియస్గా ప్రభుత్వం కూడా ఆలోచించాలి. రైతులు నిజంగా చాలా ఇబ్బందులలో, చాలా దీన పరిస్థితుల్లో ఉన్నారు. ఒక పక్క పంట చేతికి వచ్చే టైంకు అకాల వర్షాలతోని దిగుబడి సరిగ్గా రాలేదు. దాంతోపాటు ఇప్పుడు CCI కొనుగోలు చేస్తుందని చెప్పి ఎక్కడ కొనుగోలు చేస్తలేదు. కాబట్టి ఖచ్చితంగా అన్ని మార్కెట్లలో కూడా CCI కేంద్రాలు ఓపెన్ చేసి
ఏ రైతు కూడా దళారీకి అమ్ముకోకుండా ఖచ్చితంగా సీసీఐ కొనుగోలు చేసేటట్టుగా 8,000 చిల్లర రేటు మద్దతు ధర ఇచ్చేటట్టుగా ప్రభుత్వం ఖచ్చితంగా చొరవ తీసుకొని రైతులకు ఇబ్బంది లేకుండా నిజంగా రైతులను చూస్తే చాలా బాధగా ఉన్నది. ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలి. ఆర్జేసీ కృష్ణ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్. కృష్ణ గారు, మీరు కమిటీ చైర్మన్గా పనిచేశారు. మీ పరిపాలన కాలంలో కావచ్చు, గతంలో రైతుల పరిస్థితి ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? సీసీఐ కొనుగోలు కేంద్రాలందరూ కూడా వాళ్ళు స్ట్రైక్లో ఉన్నారు. ఆ స్ట్రైక్లో భాగంగా నిన్న నుంచి బంద్ చేశారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించి కలెక్టర్ గారు కానీ కనీసం అట్లీస్ట్ జేసీ గారు ఇక్కడ మీటింగ్ పెట్టి ఖరీదారులు ఈ సీసీఐ ఏదైతే 8,100 ఉందో దానికి తగ్గకుండా చూడటానికి ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా నిన్న బంద్ ఉంది, ఈ రోజు కూడా బందే అవుతుంది. ఇప్పటి వరకు కూడా జేసీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎటువంటి అధికారులు రాకపోవటం, దాంతో 6,000, 5,500కే రైతుల దగ్గర కొనడంతో రైతులందరూ కూడా చాలా బాధగా ఉంది. ఇది ఖచ్చితంగా రాబోయే కాలంలో చాలా ఇబ్బందులకు గురవుతుంది. రైతుల ఆందోళన బాటలో వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని సరిచేసే అధికారం ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఉదాసీన వైఖరి, కాంగ్రెస్ వైఖరి ఉదాసీన వైఖరి. దానిలో భాగంగానే ఈరోజు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడే మంత్రి గారు ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు. మరి ఇమీడియట్గా స్పందించి కలెక్టర్ గారిని ఇమీడియట్గా మార్కెట్ సందర్శించాలని చెప్పి ఆదేశించాల్సిన అవసరం అయితే ఇమీడియట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తున రైతులు నష్టపోతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబించడం వల్లనే రైతులు నష్టపోతున్నారని, తక్షణమే చర్యలు చేపట్టి కనుక రైతులను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి బీఆర్ఎస్ నాయకత్వం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు చెప్పినటువంటి విధంగా 8,110 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని కొనుగోలు చేయాలని, అట్లాగే సీసీఐ నిబంధనలు కూడా సడలింపు చేసి కొనుగోలు ప్రారంభించకపోతే రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ రకంగా ఆలోచన చేయాలని చెప్తున్నారు. అట్లాగే 3 మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లా నుంచి ఇప్పటివరకు పత్తి కొనుగోలులో రైతులు ఇంత పెద్ద ఎత్తున నష్టపోతున్నప్పుడు కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రైతులు తరలి వచ్చారు. రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరు సరిగా లేదు, ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉంటే బాగుంటుంది అనేటువంటిది కూడా చెప్తున్నారు. మనతో పాటు సీనియర్ నాయకులు వెంకటరమణ ఉన్నారు. వెంకటరమణ గారు, ఇవాళ రైతులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వాలు కారణం కాదంటారా? ముమ్మాటికండి. మద్దతు ధర అంటేనే రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సింది. డిమాండ్ ఉన్నప్పుడు ప్రైవేటు వ్యాపారులు ఎక్కువ రేటు కొనేటప్పుడు సీసీఐతోనో రాష్ట్ర ప్రభుత్వంతోనో భారత ప్రభుత్వంతోనో సంబంధం ఉండదు. ఎప్పుడు ఉంటుంది? డిమాండ్ మార్కెట్లో కొద్దిగా తక్కువ ఉన్నప్పుడు ప్రభుత్వాలు కల్పించేది మద్దతు ధర. ఆ మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందినాయి. సీసీఐ కూడా నిన్నటిదాకా అసలు ఆ సీసీఐ సరిగ్గా పనిచేయలేదనే ఒక ఆరోపణ ఉంటే, నిన్నటిదాకా కనీసం గుడ్డికన్ లాగుండేది. ఈరోజు ఇలా బంద్ చేసి, నిన్నటిదాకా అది మన దాన్ని ఏమంటారు, మెల్లకన్ను లాగా ఉండేది, ఇవాళ అది గుడ్డికన్ను అయిపోయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి ఈరోజు పత్తి రైతులను కాపాడాలంటున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తేమ శాతం మీద ఒక్కసారి ఒక ప్రకటన ఇచ్చిండు. 18-20% అయినా కానీ కొనుగోలు చేయాల్సిందని ఒక ప్రకటనకే పరిమితం చేసిండు తప్ప ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొచ్చి 18-20% ఉన్నా కానీ, తేమ శాతం ఉన్నా కానీ పత్తిని కొనుగోలు చేయడంలో ఈ జిల్లా మంత్రి వైఫల్యం చెందిందనేది స్పష్టంగా ఈ రైతుల ద్వారానే మనకు అర్థమైంది. ఇది ఓవర్ టు స్టూడియో.